హాయ్ అండి. ఈరోజు మా తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ స్టార్ట్ అండి. మా తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మకి ముందు ఇలా బొడ్డెమ్మలు చేసి దేవుడిలాగా మొక్కుతామన్నమాట. దేవుడిలాగా మొక్కి ఇట్లా మేము మా సైడ్ ఇట్లా ప్రిపేర్ చేస్తాము. ఏందంటే ఫస్ట్ ఆవు పేడ తీసుకొచ్చి దాన్ని ఇట్లా అలికి ఇంటి ముందన్నమాట. ఇంటి గుమ్మం ముందు అలికి పేడతో గొబ్బెమ్మలు అని అంటారు. మా సైడ్ బొడ్డెమ్మ అంటాము. ఈ బొడ్డెమ్మలు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి గౌరమ్మలాగా కొలుచుకుంటామన్నమాట. ఇట్లా 5 బొడ్డెమ్మలు చేసి వాటికి పసుపు కుంకుమ పూలతో ఇట్లా డెకరేట్ చేసి అలికిన దాంట్లో ముగ్గేస్తామన్నమాట. ఇట్లా ముగ్గు ఏదైనా సరే వచ్చిన ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇట్లా బొడ్డెమ్మను పెట్టి బొడ్డెమ్మ చుట్టూ ఆడతామన్నమాట. సేమ్ బతుకమ్మ లాగానే ఉంటుంది. బతుకమ్మ ఎట్లా ఆడతామో అట్లనే బొడ్డెమ్మ ఫస్ట్ ఈ దశమి అనేసి వస్తుంది కదా. దశమి రోజు నుంచి మా దగ్గర బొడ్డెమ్మలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. బతుకమ్మ పండుగకి ముందు ఈ బొడ్డెమ్మలను చేసి ఇట్లా పూజించి మా సైడ్ ఇట్లా చేస్తామన్నమాట. బొడ్డెమ్మ పండుగ అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. మా సైడు తెలంగాణలో అయితే ప్రత్యేకంగా ఈ బొడ్డెమ్మలు బతుకమ్మలు పండగ మొత్తం అయిపోయేంత వరకు మా ఆడపిల్లలకు ఉన్నంత ఖుషి ఇంకెవ్వరికి కూడా ఉండదు కావచ్చు. మా సైడ్ అయితే ఇట్లా బొడ్డెమ్మలను చేసి ఆడతాము. ఇంకా ఈ బొడ్డెమ్మలు ఆడిన తర్వాత పాటలు పాడుకుంటూ దేవుడి పాటలు బొడ్డెమ్మ పాటలు పాడుకొని ఈ బొడ్డెమ్మ చుట్టూ ఆడుకున్న తర్వాత ప్రసాదం ఉంటుందన్నమాట. ఏదైనా ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ అందిస్తామన్నమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ ప్రసాదం పెట్టి అందరు పిల్లలతో ఇట్లా ఆడుకుంటారన్నమాట. చిన్నలు పెద్దలు అందరూ ఆడుకుంటారు. ఈ పండుగ అంటే మా వాళ్ళకంటే అందరికీ చాలా చాలా ఇష్టం. మా బతుకమ్మ పండుగ బొడ్డెమ్మ పండుగ స్పెషల్ తెలంగాణలో. బొడ్డెమ్మల తర్వాత నెక్స్ట్ వచ్చేది బతుకమ్మ కాబట్టి మేము బతుకమ్మ కోసం వెయిట్ చేస్తున్నాం. బొడ్డెమ్మ పండుగ అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఆడుకుంటారు. బతుకమ్మ అయితే అందరితో కలిసి ఆడుకోవచ్చు. ఇట్లా బొడ్డెమ్మ ఆడిన తర్వాత బొడ్డెమ్మలన్నింటినీ ఇట్లా మధ్యలో ఉన్న బొడ్డెమ్మని తీసి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఆ చిన్నపిల్లలు ఓడి పట్టుకొని ఆ ఒళ్ళో మధ్యలో ఉన్న బొడ్డెమ్మని తీసి ఇట్లా ఒప్పిస్తారన్నమాట. ఒక సాంగ్ ఉంటుంది, ఉసుకల పెరిగిన గౌరమ్మ ఊర్లో పెరిగిన గౌరమ్మ అనేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి 5 బొడ్డెమ్మలను తీసుకొని వెళ్ళి ఇట్లా గోడ కొడతామన్నమాట. గోడ కొట్టిన తర్వాత అందరు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. ఇట్లా మా దగ్గర అవుతుంది.